హలో పీపుల్. ఈ మధ్య రీసెంట్గా అయితే ఆన్లైన్లో జొమాటో, అలాగే మన జెప్టో, మిల్క్ బాస్కెట్ వీటిల్లో అయితే స్ట్రాబెర్రీస్ చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. ఒక చిన్న బాక్సు 20 రూపాయలకి 30 రూపాయలకి అలా వచ్చాయి అన్నమాట. అప్పుడు ఆఫర్ ప్రైజులు బాగా నడిచాయి. అప్పుడు బాగా మంచి టేస్టీ ఉన్న స్ట్రాబెర్రీస్ పెద్ద పెద్దవి కూడా వచ్చాయి అన్నమాట. మా పిల్లలు అయితే స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా స్ట్రాబెర్రీస్ తినడం కన్నా కూడా మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళకి. వాళ్ళ కోసం అయితే మనం స్ట్రాబెర్రీస్ని నీట్గా కట్ చేసి మిల్క్ షేక్ అయితే చేసి ఇస్తే, స్ట్రాబెర్రీస్లో చాలా రకాల విటమిన్స్ బాడీకి కావాల్సినవి, పిల్లలకి ఐరన్, కాల్షియం ఇలాంటివి, అంతేకాకుండా దీనిలో సి విటమిన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ కరెక్ట్గా మనకు న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ని పిల్లలకి ఖచ్చితంగా మనం అందిస్తే వాళ్ళ హెల్త్, అంతేకాకుండా బోన్ గ్రోత్, హెయిర్ గ్రోత్ ఇలాంటివి చాలా పిల్లల్లో, ఎదిగే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళు ఎక్కువగా తినరనమాట. కాబట్టి జ్యూస్గా చేసి ఇచ్చినా కూడా సరే, మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా న్యాచురల్గా చేసి కొంచెం షుగర్ యాడ్ చేసి పులుపు తెలియకుండా పిల్లల కోసం ఇస్తే వాళ్ళు ఇష్టంగా తాగుతారనమాట. సో మనమైతే ఇప్పుడు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తయారు చేసాం. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే వెళ్ళే ముందే ఆర్డర్ వేసి వెళ్ళారు. వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మీద పడిపోతారనమాట, ఒక పట్టు పట్టేస్తారు. పిల్లల కోసమే కదా మనం సంపాదించేది. సో పిల్లలకు సంబంధించిన హెల్త్, ఏవైనా న్యాచురల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్ వాళ్ళ చేత ఖచ్చితంగా తినిపించాలి. వాళ్ళ ఆరోగ్యానికి, అంతేకాకుండా బోన్ స్ట్రెంగ్త్, ఫిజికల్, మెంటల్ అన్ని రకాల ప్రయోజనాలు అయితే ఫ్రూట్స్ ద్వారా పిల్లలకైతే లభిస్తాయి. ఈ పిజ్జాలు, బర్గర్లు అవంతా తినిపించడం కన్నా ఇవి బెస్ట్ అండి. ట్రై చేయండి మీరు కూడా.